డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ చేస్తున్నారో మనకు సెకండ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్, సిక్స్త్ సెమిస్టర్కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అండ్ ఎగ్జామ్ ఫీజుకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిందండి. సో ఈ వీడియోలో ఒక 8 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పడం జరిగింది. సో ఒకటి వచ్చేసి మనకు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, సో ఫస్ట్ సెమిస్టర్, థర్డ్, ఫిఫ్త్ ఎప్పుడు వస్తాయి, అండ్ ఎవరైతే ఫస్ట్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఉన్నారో సబ్జెక్ట్ చేంజ్ కావచ్చు, మన కోర్స్ చేంజ్ కావచ్చు, ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి ఆ ప్రాసెస్ కావచ్చు, మనకు సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, మెటీరియల్ కావచ్చు, అవి ఎప్పుడు చేస్తానో కూడా అన్ని అప్డేట్స్ ఇదే వీడియోలో చెప్తానండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి సెకండ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్, సిక్స్త్ సెమిస్టర్ రెగ్యులర్ స్టూడెంట్స్ అండ్ బ్యాక్లాగ్ స్టూడెంట్స్, సప్లీస్ ఉన్న వాళ్ళు కావచ్చు, అందరూ మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఎగ్జామ్ రాయని వాళ్ళు ఆర్ ఏమన్నా మిస్ అయిన వాళ్ళు అందరూ, ఎగ్జాంపుల్ మీకు సెకండ్ ఉంటే సెకండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫోర్త్ ఉంటే ఫోర్త్, సిక్స్త్ ఉంటే సిక్స్త్. కొంతమంది ఒకేసారి రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉంటారు, అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాయలేరు, అలాంటి వాళ్ళు సెకండ్, ఫోర్త్ రాసుకోవచ్చు. ఎవరైతే ఫీజు పే చేసి అసలు ఇప్పటివరకు ఎగ్జామ్ రాయని వాళ్ళు, 3 years కంప్లీట్ చేసుకున్న వాళ్ళు 2, 4, 6 ఇట్లా రాసుకోవచ్చు. రెగ్యులర్ స్టూడెంట్స్ ఓన్లీ సెకండ్ మాత్రమే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి మనకు 30 April నుంచి 19 May వరకు ఇచ్చారు. ఒక 20 days మాత్రమే ఇచ్చారు కాబట్టి తొందరగా మీరైతే ఫీజు అయితే పేమెంట్ చేసుకోండి. అండ్ సపరేట్ వీడియో ఇస్తాను, సో ఫీజు ఎలా పే చేసుకోవాలని కొంతమందికి తెలియదు కాబట్టి సో నెక్స్ట్ వీడియో ఇస్తాను. లేట్ ఫీతోని, సో ఎక్స్ట్రా 500 rupees తోని 23 May ఇస్ ద లాస్ట్ డేట్ మనకు ఫీజు పే చేసుకోవడానికి. సపోజ్ ఫీజు పే చేయకపోతే మీరైతే ఎగ్జామ్స్కి అలా ఉండదు. ఇది ఎగ్జామ్ ఫీజు. సో ఇది ఫస్ట్ పాయింట్. సో లాస్ట్ డేట్ 19th May. సెకండ్ వచ్చేసి మనకు ఎగ్జామ్ డేట్స్. సో ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి మనకు సెకండ్ సెమిస్టర్, సో ఎవరైతే రీసెంట్గా ఫస్ట్ సెమిస్టర్ అయిన వాళ్ళకు 30 June to 6th July మీకైతే ఎగ్జామ్స్ ఉన్నాయి. సో చాలా టైం ఉంది. సో మీకోసం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, మెటీరియల్స్ కావచ్చు, అన్ని ఒక 15 days తర్వాత చేస్తానండి. సో ఇప్పుడు ఎవరైతే మెసేజ్ కావచ్చు ఏం చేయకండి. సో ఎందుకంటే ఇప్పుడు పీజీ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. పీజీ ఎగ్జామ్స్ ఒక 10 daysలో అయిపోతాయి. 10 daysలో అవ్వగానే సో లాస్ట్ టైం కాకుండా ఈ ఇయర్ కొద్దిగా మీకు 1 month బిఫోర్, 45 days బిఫోరే మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఆన్సర్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కావచ్చు అన్ని ఇచ్చేస్తా. సో దట్ మీరు 1 month నుంచే చదువుకోవచ్చు. ఎవరికైతే కొన్ని టఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయో, కొంతమంది హౌస్ వైఫ్స్ కావచ్చు, జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, కొద్దిగా ఇబ్బంది అవుతుంది 1 week బిఫోర్ అంటే. సో 1 month బిఫోర్ ఉంటుంది కాబట్టి ఒక్క 10 days మీరైతే ఎవరు మెసేజెస్ కావచ్చు ఏం చేయకండి. మీకు 10 days తర్వాత నేనే అప్డేట్ ఇస్తాను. నెక్స్ట్ ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళకు ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి 21 June to 28th June. ఇది ఫోర్త్ సెమిస్టర్. సిక్స్త్ సెమిస్టర్ వచ్చేసి 14th June to 19th June. అండ్ ఈ సిక్స్త్ సెమిస్టర్ వాళ్ళకు మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు సపోజ్ 1, 2, 3, 4, 5 అన్ని పాస్ అయ్యి సిక్స్త్ సెమిస్టర్ ఒకటి ఫెయిల్ అయ్యారనుకోండి, మీరు 1 year ఆగాలి. మళ్ళీ సిక్స్త్ సెమిస్టర్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయాలి. సో సిక్స్త్ సెమిస్టర్ చాలా జాగ్రత్తగా రాస్తే మీరు పీజీ చేసుకోవచ్చు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఓపెన్ పీజీ చేసుకోవచ్చు, రెగ్యులర్ మోడ్లో పీజీ చేసుకోవచ్చు, బీఎడ్ చేసుకోవచ్చు, డిఎడ్ చేసుకోవచ్చు, ఎంబీఏ చేసుకోవచ్చు, ఎంసీఏ చేసుకోవచ్చు. సో హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళాలంటే ఈ సిక్స్త్ సెమిస్టర్లో ఒక్క బ్యాక్లాగ్ ఉండకూడదు. సో మీరైతే ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి. ఇవి మనకి ఎగ్జామ్ డేట్స్. సో నెక్స్ట్ వచ్చేసి సెమ్ 2 ఎవరెవరు రాసుకోవచ్చు ఎగ్జామ్ అంటే 2020 to 2025 బ్యాచ్ వరకు, అంటే 2020లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు 21, 22, 23, 25, 24, 25 ఈ ఇయర్లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళందరూ ఎగ్జామ్ ఫీజు పే చేసుకొని మీరైతే ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. సెమ్ 4 వచ్చేసి 2020 to 2024, 20, 21, 22, 23, 24. నెక్స్ట్ సెమ్ 6 2022 to 23 అంటే 20, 21, 22, 23 ఈ ఇయర్లో అడ్మిషన్ తీసుకొని ఎగ్జామ్ రాయని వాళ్ళు, బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు వాళ్ళందరూ అయితే ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. సో ఇవి ఓన్లీ ఈవెన్ సెమిస్టర్స్. నేను థర్డ్ ఎప్పుడు ఉంటుంది, ఫిఫ్త్ ఎప్పుడు ఉంటుంది అంటే మళ్ళీ మార్చ్లో ఉంటుంది. సో ఇప్పుడైతే 2, 4, 6 ఎగ్జామ్స్ మాత్రమే ఉంటాయి. సో ఇప్పుడు ఎగ్జామ్ ఫీజు వచ్చేసి మనకు కొంతమందికి ఎగ్జాంపుల్ బీఏ వాళ్ళకు థియరీ మాత్రమే ఉంటుంది, బీఎస్సీ బీకామ్ వాళ్ళకు థియరీ ప్లస్ ప్రాక్టికల్స్ ఉంటాయి. సో దానికి సంబంధించినవి మీరైతే ఫీజు పే చేసుకొని సబ్మిట్ చేసేసేయండి. సో అక్కడ ఈచ్ సబ్జెక్ట్కి 150 rupees అయితే ఛార్జ్ చేస్తారు. సో ల్యాబ్కి ఒక 150 ఎక్స్ట్రా ఉంటుంది ల్యాబ్ స్టూడెంట్స్కి. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ మన అఫీషియల్ వెబ్సైట్లో కూడా మనకు అప్డేట్ చేశారు కాబట్టి ఆ లింక్ ద్వారా మీరైతే పే చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను. డిస్క్రిప్షన్ అంటే మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అక్కడ కింద ఒక మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ మోర్ క్లిక్ చేస్తే కింద లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు పే చేసుకొని మీ మొబైల్లోనే పే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి రిజల్ట్స్. సో ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్ ఒకేసారి ఇస్తారు. సో రిజల్ట్స్ ఎప్పుడని అడుగుతున్నారు కాబట్టి మనకు అఫీషియల్గా May 3rd week వరకు అయితే వస్తుందని చెప్పారు. సో May 2nd week అంటే May 15th to 24 or 20 వరకు మనకైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో May 3rd అయితే ఇక లాస్ట్ అంతలోపు అయితే వచ్చేస్తుంది. సో రాగానే మీకైతే అప్డేట్ ఇస్తాను. సో మీరు రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఒక సర్టన్ డేట్ అంటే ఫిక్స్ చేయరు. సో అన్ని రెడీ అయిపోతే డైరెక్ట్ వెబ్సైట్లో పెట్టేస్తారు కాబట్టి వాళ్ళు కూడా చెప్పలేరు ఈ పలానా డేట్ రోజు ఇస్తామని. వాళ్ళు వీక్ చెప్తారు. సో ఈ 2nd weekలో ఇస్తాం, 3rd weekలో ఇస్తామని. సో మ్యాక్సిమం 3rd week లోపు మీకైతే రిజల్ట్స్ వచ్చేస్తాయి.
సో నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, మెటీరియల్స్ కావచ్చు, నేను ఒక 10 days, సో ఈ 10th తర్వాత 15th తర్వాత మీకైతే ప్రొవైడ్ చేస్తాను ఒక్కొక్క సబ్జెక్ట్. సో అవైతే మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు ఏవైతే ఇది ఫీ పేమెంట్ ప్రాసెస్ ఉందో నేను అప్కమింగ్ వీడియోలో చెప్తాను. జస్ట్ మీ మొబైల్లో జస్ట్ అది క్లిక్ చేసుకొని మీ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు సబ్జెక్ట్స్ అన్ని కనిపిస్తాయి. ఆ సబ్జెక్ట్స్ కింద అన్ని కరెక్ట్ వచ్చాయో చెక్ చేసుకొని ఫోన్ మీ మొబైల్ ద్వారా పే చేసుకోవచ్చు. లేకపోతే మీ సేవ కన్నా వెళ్ళొచ్చు, లేకపోతే నెట్ షాప్ కన్నా వెళ్ళొచ్చు. కాకపోతే అక్కడ 50-100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో మీరే మీ మొబైల్ ఫోన్లో చేసుకోండి. ఈజీ ప్రాసెస్, జస్ట్ 1 minute అయిపోతుంది. అప్పటికి లేదు అనుకుంటే సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఒక 50 రూపీస్ ఇస్తే మేమే చేసి ఇస్తాము. సో మేమే చేసి ఆ పీడిఎఫ్ ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ ఉంటుందో అది మీకు సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు అని మెసేజ్ చేయండి. సో సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు 50 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి. మీ అమౌంట్ వేసి దాంతోపాటు ఒక 50 రూపీస్ వేస్తే మీకు అది ఫీ పేమెంట్ మేమే చేసి ఆ పీడిఎఫ్ అయితే మీకు ఇచ్చేస్తాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే. సో నా సజెషన్ ఏంటంటే మీ ఫోన్లోనే వేసుకోండి. మళ్ళీ ఆ 50 రూపీస్ కూడా వేస్ట్ అయిపోతాయి. సో బయట పోయేంత ఏం అవసరం లేదు, జస్ట్ 1 minute పని కాబట్టి. సో ఇంట్రెస్ట్ ఉంటేనే ఇవ్వండి, లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రీవియస్ పేపర్స్ కావచ్చు, అవన్నీ నేను స్టూడెంట్స్ నుంచి కలెక్ట్ చేస్తాను. సో ఇప్పుడు కొంచెం టైం పడుతుంది, అంటే ప్రతి స్టూడెంట్ని నేను అడిగి సో అవన్నీ మనము పీడిఎఫ్స్ అరేంజ్ చేసి అవన్నీ చేయడానికి ఒక టైం పడుతుంది. కాబట్టి కొద్దిగా ఒక 15 days వెయిట్ చేస్తే మీకు 1 month బిఫోరే అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మెటీరియల్స్ మీరు ఇంకా ఈజీ వేగా ఈ ఇయర్ అయితే కొద్దిగా ట్రై చేద్దాం. సో దట్ మీరు 1 weekలోనే చదివి పాస్ అయ్యేటట్టు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ చేంజ్ కావచ్చు, కోర్స్ చేంజ్. సో సబ్జెక్ట్ చేంజ్ అయిన వాళ్ళు, సో నేనైతే ప్రీవియస్గా ఎగ్జామ్ రాయకండి అని చెప్పాను. సో రాయలేరు చాలామంది. అండ్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా మీరు సబ్జెక్ట్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడు చేసుకోవచ్చు అంటే ఫస్ట్ మీకు రిజల్ట్స్ రావాలి. సో సబ్జెక్ట్ చేంజ్, కోర్స్ చేంజ్ చేసుకునే వాళ్ళు ఫస్ట్ మీకు రిజల్ట్స్ రావాలి. రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే పాసిబుల్. వితౌట్ రిజల్ట్స్ నేను పోతా అంటే వాళ్ళు చేయరు. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు సబ్జెక్ట్స్ కొన్ని చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు, అవి ఎగ్జామ్స్ రాయలేరు. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే మీ స్టడీ సెంటర్కి వెళ్ళాలి. స్టడీ సెంటర్కి వెళ్ళి సో మీ రిజల్ట్ షీట్ జిరాక్స్ కాపీ పెట్టి అక్కడ ఒక లెటర్ ఇవ్వాలి. సో నేను ఎగ్జాంపుల్ BAలో ఈ సబ్జెక్ట్ తీసుకున్నా. సో నేను ఎగ్జామ్ రాయలేను, సో సబ్జెక్ట్ చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా అడ్మిషన్ నెంబర్ ఇది, నా హాల్ టికెట్ నెంబర్ ఇది, సో నా రిజల్ట్స్ ఇది. సో అని పర్మిషన్ తీసుకొని మళ్ళీ మీరు ఆ పర్మిషన్ తీసుకున్నది ఇక్కడ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి వచ్చి మీరు అక్కడ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే అప్పుడు చేంజ్ చేస్తారు. సో ఇది మనకు ప్రాసెస్. ఫస్ట్ రిజల్ట్స్ రావాలి, రిజల్ట్స్ ప్రింట్ తీసుకోండి. సెకండ్ ఒక లెటర్ రాయాలి స్టడీ సెంటర్కి. మీ స్టడీ సెంటర్కి వెళ్ళి ఆ జిరాక్స్ కాపీస్ ఇచ్చేయాలి. కాపీ ఇచ్చి సైన్ పెట్టించుకోవాలి. సైన్ పెట్టించుకొని మళ్ళీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి రావాలి. వచ్చి మీ ఇచ్చేసి సబ్జెక్ట్ చేంజ్ చేయాలంటే వాళ్ళు చేస్తారు. కోర్స్ చేంజ్ అయినా మీకు సబ్జెక్ట్ చేంజ్ అయినా అక్కడికి వెళ్ళి చేసుకోవాలి. కోర్స్ అంటే మీరు ఓన్లీ 4 ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు, 4 కామన్ ఎగ్జామ్స్ ఎవరైతే ఇప్పుడు BA to BSc, BCom అట్లా చేంజ్ చేసేవాళ్ళు, మీరు అవి ఏవైతే 4 కామన్ ఎగ్జామ్స్ కాకుండా వేరే రాయకుంటే మీరు చేసుకోవచ్చు. అవి రాసి ఉంటే చేయరాదు. సో ఇది మనకు సబ్జెక్ట్ చేంజ్, కోర్స్ చేంజ్, రిజల్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. నెక్స్ట్ ఆఫ్టర్ రిజల్ట్స్ మనకు మీరైతే అది జిరాక్స్ కాపీ తీసి పెట్టుకోండి. అక్కడ మెయిన్గా ప్రతి సబ్జెక్ట్లో 40% మార్క్స్ వస్తే పాస్ అయినట్టు సింపుల్గా. సో మీకు 40% కన్నా తక్కువ వస్తే ఫెయిల్. సపోజ్ ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ ఫెయిల్ అయితే ఎప్పుడు రాసుకోవచ్చు అంటే మీకు థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్ ఉంటాయి కదా, అంటే ఈ సెకండ్ తర్వాత థర్డ్ మళ్ళీ మార్చ్లో, అప్పుడు థర్డ్ సెమిస్టర్తో పాటు ఫస్ట్ సెమిస్టర్ కూడా రాసుకోవాలి. సపోజ్ ఆర్డ్ సెమిస్టర్ అయితే ఆర్డ్ సెమిస్టర్తో రాసుకోవాలి, ఈవెన్ పోతే ఈవెన్. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఫీజు అయితే పేమెంట్ చేసుకోండి, చాలా తక్కువ టైం ఉంది కాబట్టి. సో మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరికైనా షేర్ చేయండి, ఫీజు వచ్చిందని చెప్తే వాళ్ళు కూడా వేసుకుంటారు. కింద లింక్ ఉంటుంది ఈ ఫీజుకి సంబంధించింది. సో ఇంట్రెస్ట్ వాళ్ళు పే చేసుకోవచ్చు. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు, అప్డేట్స్ కావచ్చు, అన్ని ఉంటాయి. ఇంట్రెస్టెడ్ ఉంటేనే మెసేజ్ చేయండి. నార్మల్ మెసేజ్ కావచ్చు, మెటీరియల్ కావచ్చు, మోడల్ పేపర్స్ అని ఇట్లయితే ఇప్పుడు ఒక 15 days ఏం రిప్లేస్ ఉండవు, ఎందుకంటే పీజీ స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు కాబట్టి. సో ఒక 15 days తర్వాతనే మీరైతే అప్రోచ్ అవ్వండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.